హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే కడప ముక్త A2 సినిమాస్‌లో 'చావా' మూవీ చూసొచ్చాను. మూవీ అయితే చాలా బాగుంది గైస్. డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అయితే అస్సలవ్వరు. బట్ కొన్ని నెగెటివ్స్ అనిపించాయి. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తది. ఫస్ట్‌లీ నాకు 'చావా' మీనింగ్ కూడా తెలీదు గైస్. మూవీ ఎండింగ్‌లో ఒక సీన్ ఉంటది. ఎంత బ్రూటల్ సీన్ అంటే ఇక మాటల్లో చెప్పలేను. నాకైతే కంట్లో నీళ్లు తిరిగాయి. అంత బ్రూటల్ సీన్ జరుగుతున్నప్పుడు 'చావా' మీనింగ్ గురించి ఒక డైలాగ్ ఉంటది. అది వినగానే ఇట్లా బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి. ప్లస్ కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అసలు బెస్ట్ ఫీలింగ్ గైస్. ఇలా ఇప్పటి వరకు ఎప్పుడు అవ్వలేదు. ఇచ్చేయండి సార్. విక్కీ కౌశల్‌కి నేషనల్ అవార్డ్ ఇచ్చేయండి. 100% హి డిజర్వ్స్ దట్. అసలు ఆయన ఫేస్‌లో రాయల్టీ రియల్‌గా మరాఠా కింగ్స్ ఇలానే ఉండేవాళ్ళేమో అనిపించింది. టూ గుడ్ అసలు. విక్కీ కౌశల్ ఎప్పుడైతే రియల్ క్యారెక్టర్స్ మీద మూవీస్ తీస్తాడో ఇక సూపర్ సైన్ మోడ్‌లోకెళ్ళిపోతాడు. అద్దర కొట్టేస్తాడు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు సంభాజీ మహారాజ్‌ని రాజుని చేస్తారు. అక్కడ ఔరంగజేబ్ అండ్ మొఘల్ ఆర్మీలో శివాజీ గారు చనిపోయారని సంబరాలు చేసుకుంటూ ఉంటారు. సో ఇక మన సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ అండ్ మొఘల్స్‌ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్. టు బీ ఫ్రాంక్, మూవీ స్టార్టింగ్‌లోనే 20 మినిట్స్ ఒక వార్ జరుగుతుంది గైస్. ఆ వార్ మొత్తం చాలా బావుంటది. స్లో మోషన్ షాట్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, కొరియోగ్రఫీ కానీ చాలా బావుంటది. ఇక ఆ వార్ తర్వాత డ్రామా స్టార్ట్ అవుతుంది. డ్రామా కొంచెం స్లోగా ఉంటది. కొంచెం బోరింగ్ అనిపించింది. బాలేదనట్లేదు. బట్ అటెన్షన్‌ని పూర్తిగా గ్రాబ్ చేయలేకపోయింది. అక్కడక్కడ హై మొమెంట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్‌గానే ఉంది. ఇక ఇంటర్వెల్‌లో మూవీ మొత్తం యావరేజ్‌గానే ఉంటదనుకున్నాను. ఎక్కువగా డ్రామా చూపిస్తున్నారు గదా! ఇక యావరేజ్‌గానే ఉంటదిలే, జస్ట్ ఓకే అనుకున్నాను. బట్ లాస్ట్ 45 మినిట్స్ అయితే ఒక్క సెకండ్ కూడా కళ్ళు పక్కకి తిప్పలేదు గైస్. వార్ సీన్స్ కానీ, లాస్ట్‌లో క్లైమాక్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ అద్దిరిపోయాయి గైస్. అప్పుడు అనిపించింది మూవీలో మెయిన్ పార్ట్ మొత్తం లాస్ట్‌లో దాచారని. మన హిస్టరీలో ఒకానొక పాయింట్‌లో శివాజీ అండ్ అతని కొడుకు సంభాజీని తీసుకొని ఢిల్లీకి వెళ్లి ఔరంగజేబ్‌ని కలుస్తాడు. అప్పుడు సంభాజీ చాలా చిన్న పిల్లోడు. ఈ మూవీలో ఆ సీన్‌ని జస్ట్ ఒక 2 మినిట్స్ చూపించారు. అంటే శివాజీ క్యారెక్టర్‌ని చూపించలేదు. నా పాయింట్ ఏంటంటే, సంభాజీ గారి చైల్డ్‌హుడ్ క్యారెక్టర్ ఉంటది గైస్. ఒక పిల్లోడు చేశాడు. నిజంగా చెప్తున్నాను మామ. ఆ పిల్లోడు మాత్రం అద్దర కొట్టేసాడు. జస్ట్ ఒక 2 సీన్స్ ఉంటాయి. బట్ ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటది. సినిమా అంతా ఓకే గైస్. బట్ రష్మిక డబ్బింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం ఒకలాగా మాట్లాడుతుంటే, రష్మిక వాయిస్ అండ్ స్లాంగ్ మాత్రం ఇంకొకలాగుంది. సౌత్‌లో హిందీ మాట్లాడతారు కదా! కొంచెం అలానే ఉంది. అది కొంచెం నచ్చలేదు. కొంచెం డిస్ట్రాక్టింగ్‌గా అనిపించింది. అండ్ బీజీఎం కూడా సీన్స్‌ని ఎక్కువగా ఎలివేట్ చేయలేకపోయిందనిపించింది. అండ్ డ్రామా కొంచెం వీక్‌గా అనిపించింది. ఫ్యామిలీ పాలిటిక్స్, బ్యాక్ స్టాబింగ్ ఇవన్నీ ఉంటాయి గైస్. బట్ డ్రామా కొంచెం గ్రిప్పింగ్‌గా లేదనిపించింది. సో అంతే గైస్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ ఎ మస్ట్ అని చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఎవరైనా శివాజీ గారి మీద కూడా ఒక మూవీ తీస్తే చూడాలని చాలా ఆశగా ఉంది. సో ఓవరాల్‌గా 'చావా' ఈస్ ద బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. సో ఇది గైస్ 'చావా' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.